ఓకే, గుడ్ మార్నింగ్. సో ప్రీవియస్ టాపిక్లో మనం ఏం నేర్చుకున్నామంటే ప్రెజర్ వేవ్స్, డిస్ప్లేస్మెంట్ వేవ్స్ అంటే సౌండ్ వేవ్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేయబడతాయి, సౌండ్ వేవ్స్ యొక్క వెలాసిటీ అనేది సాలిడ్స్లో ఎలా ఉంటుంది, లిక్విడ్స్లో ఎలా ఉంటుంది, గ్యాసెస్లో ఎలా ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. సో అలాగే సౌండ్ వేవ్ యొక్క ఇంటెన్సిటీస్, సౌండ్ వేవ్ యొక్క పిచ్, సౌండ్ వేవ్ యొక్క లౌడ్నెస్, ఓకేనా, ఆ స్టిల్నెస్ అవి ఏ విధంగా డిపెండ్ అయి ఉంటాయి అనేది ప్రీవియస్ క్లాస్ అంతా మనం డిస్కస్ చేసుకున్నాం. సో టుడేస్ క్లాస్ ఏం నేర్చుకుంటామంటే ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్. ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్. సో సౌండ్ వేవ్స్ ఏంటన్నా మనకి ప్రెజర్ వేవ్స్, డెన్సిటీ వేవ్స్ ఏదైనా తీసుకోవచ్చు. జనరల్గా ప్రెజర్ వేవ్ తీసుకుంటున్నాను. లెట్ P1 ఆఫ్ T ప్రెజర్ వేవ్ అనుకుంటే దీన్ని ఎలా ఇండికేట్ చేస్తానంటే P01 ఫస్ట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్, అది ప్రెజర్ యాంప్లిట్యూడ్, సైన్ ఆఫ్ ఒమేగా T మైనస్ KX. సెకండ్ది P2 ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు P02 ఇది ప్రెజర్ యాంప్లిట్యూడ్ ఆఫ్ సెకండ్ వేవ్, సైన్ ఆఫ్ ఒమేగా T మైనస్ KX ప్లస్ సంథింగ్ యాంగిల్ డెల్టా. సో ఈ రెండు ఫేజ్ డిఫరెన్స్ ఉన్నాయి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, అల్టిమేషన్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే, ఓకేనంటే ఇఫ్ డెల్టా ఈజ్ కాన్స్టెంట్ కంటిన్యూస్లీ, డెల్టా కాన్స్టెంట్ continuously, then the sources are said to be coherent sources అంటాం. అదే ఫేజ్ టైం టు టైం చేంజ్ అయిపోతుంది అనుకోండి, ఫిక్స్డ్ కాదు, డెల్టా కాన్స్టెంట్, ఫేజ్ కాన్స్టెంట్ ఫిక్స్డ్గా లేదనుకోండి, ఇన్కోహరెంట్ సోర్సెస్ అని అంటాం. ఓకేనా, అదర్వైజ్ ఇన్కోహరెంట్ సోర్సెస్ అని అంటాం. డెల్టా ఫిక్స్డ్, డెల్టా అనేది ఎవరికి మధ్య ఫేజ్ డిఫరెన్స్, P1 ఆఫ్ Tకి P2 ఆఫ్ Tకి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్కి ఉన్న పాత్ డిఫరెన్స్కి ఫార్ములా ఏంటి మనకి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ ΔX. ఈ రెండు సోర్సుల మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి P1 ఆఫ్ T అనుకుంటే ఇదేదో పాయింట్, సమ్ పాయింట్ P, ఇది లెట్ ఇట్ బి P1 ఆఫ్ T, సోర్స్ S1 నుంచి వస్తుంది, రెండో సోర్స్ S2 నుంచి వస్తుంది, లెట్ ఇట్ బి P2 ఆఫ్ T. సో ఈ రెండింటి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఎంతైతే పాత్ చేంజ్ ఉందో ఆ పాత్ డిఫరెన్స్ ని ΔX అని ఇండికేట్ చేస్తే, అలాగే ఈ పర్టికులర్ ఇదేమో ϕ1 అనుకుంటే, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉన్న ఫేజ్ ϕ2 అనుకుంటే, ఫేజ్ డిఫరెన్స్ మనం డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలన్నా, ϕ2 మైనస్ ϕ1. సో ఈ ఫేజ్ డిఫరెన్స్కి ఈ పాత్ డిఫరెన్స్కి రిలేషన్ ఏంటన్నా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ ΔX. సో ఇలాంటివి రెండు వేవ్స్ ఏమని ఈ పాయింట్ దగ్గర ఇంటర్ఫియర్ అయినాయి, ఒకదానికొకటి ఏమైనా ఇంటర్ఫియర్ అయినాయి. ఇంటర్ఫిరెన్స్ జరిగిన తర్వాత ఏమవుతుంది, రెండు మెర్జ్ అయ్యి ఒక కామన్ వేవ్ కింద వస్తుంది, ఇది రిజల్టెంట్ వేవ్. సో P ఆఫ్ T అనుకుంటున్నాను నేను, రిజల్టెంట్ వేవ్. అకార్డింగ్ టు సూపర్పోజిషన్ ప్రిన్సిపల్, P ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలన్నా, P1 ఆఫ్ T ప్లస్ P2 ఆఫ్ T జరగాలి. సో ఇది సూపర్పోజిషన్ ప్రిన్సిపల్. ఓకేనా, అర్థమైందండి. S1 సోర్స్ నుంచి ఒక వేవ్ వస్తుంది, ఫస్ట్ వేవ్ ప్రెజర్ వేవ్, సౌండ్ వేవ్, దాన్ని P1 ఆఫ్ T అనుకున్నాం. వేరే సోర్స్ S2 నుంచి P2 ఆఫ్ T వస్తుంది. వచ్చినప్పుడు ఎట్ ఏ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ నేను ఏం అబ్జర్వ్ చేస్తానంటే, ఈ రెండింటి మధ్య ఇదేమో ϕ1 ఫేజ్లో ఉంది స్టార్టింగ్ అబ్జర్వేషన్లో, అదే టైం 0 దగ్గర ఇదేమో ϕ2 ఫేజ్ డిఫరెన్స్లో ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ ఎంత అనుకుంటున్నాను నేను, డెల్టా అనుకుంటున్నాను. అది ఎంతకు సమానం, ϕ2 మైనస్ ϕ1కి సమానం. సో ఇప్పుడు ఈ డెల్టాకి పాత్ డిఫరెన్స్, పాత్ అంటే ఎంత లెంత్ ఫార్వర్డ్ అయిపోయింది. సో సెకండ్ వేవ్తో పోల్చుకుంటే ఫస్ట్ వేవ్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ వేవ్తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ అవ్వచ్చు. ఆ రెండింటి మధ్య ఉన్న హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ చేంజ్, అది ΔX అనుకుంటే, ఈ ΔX అనేది డెల్టాకి రిలేషన్ ఏంటన్నా, ఫేజ్ డిఫరెన్స్కి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ ΔX. ఈ వాల్యూ త్రూ అవుట్ టైం కాన్స్టెంట్గా ఉందనుకో, ఆ సోర్సెస్ని కోహరెంట్ సోర్సెస్ అని అంటాం. త్రూ అవుట్ టైం అంటే ఏ టైంలో చెక్ చేసినా, ఆఫ్టర్ ఏ టైమ్ ఆఫ్ T
అప్పుడు కూడా ఆ రెండు వేవ్స్లో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి మనకి 2π/λ ఇంటూ ΔX ఉండాలి ఇనీషియల్గా. ఆ ఫేజ్ కాన్స్టెంట్ కనుక మెయింటైన్ అయితే ఈ రెండు సోర్సులను ఏమంటామంటే కొహరెంట్ సోర్సెస్ అని అంటాం. కొహరెంట్ సోర్సెస్ కంటిన్యూగా ఉంటాయి. అలా కాకుండా టైం టు టైం ఈ వాల్యూ చేంజ్ అయిపోతుంది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి ఇన్కోహరెంట్ సోర్సెస్. ఇన్కోహరెంట్ సోర్సెస్ అని అంటే ఏమవుతుంది, ఇన్స్టెంట్గా కట్టాల్సి ఉంటుంది. కంటిన్యూషన్ బిట్ వేయలేం, ఎందుకని ఒకసారి 30 degrees స్టార్టింగ్ 30 degrees షిఫ్ట్ ఉందనుకో, కంటిన్యూగా 30 ఉంటే కొహరెంట్, 30 ఉండకుండా ఒకసారి 30 ఒకసారి 60 ఒకసారి 45 అలా చేంజ్ అవుతుంది అనుకోండి, యాంగులర్ చేంజ్ ఉందనుకోండి రెండు వేవ్స్లోను, అంటే నీకు ఏమవుతుంది దానిలో ఫ్రీక్వెంట్ చేంజ్ వచ్చేస్తుంది అనమాట. ఫ్రీక్వెంట్ చేంజెస్ కనుక వచ్చేస్తే దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి సింప్లీ ఇన్కోహరెంట్ సోర్సెస్ అని అంటాం. సో ఇప్పుడు మనం కొహరెంట్ సోర్సెస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కొహరెంట్ సోర్సెస్, సో డెల్ ఈస్ కాన్స్టెంట్ బిట్వీన్ దెమ్, సో పాత్ డిఫరెన్స్కి డెల్కి రిలేషన్ చెప్పాము. ఇప్పుడు అలాంటి రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి, ఇంటర్ఫియర్ అయినాయి, ఒకదానికి ఒకటి ఇంటర్ఫియర్ అయినాయి. ఎట్ దట్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ సిచ్యువేషన్, ఇంటర్ఫియరెన్స్ అయ్యాక ఈ రెండు కలిపి ఒక కామన్ రిజల్టెంట్ వేవ్ కింద వచ్చేస్తుంది P ఆఫ్ T. ఓకేనా, కామన్ వేవ్ కింద వచ్చేస్తుంది. దట్ P ఆఫ్ T దేనికి సమానం అవుతుంది, అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ P ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు P1 ఆఫ్ T ప్లస్ P2 ఆఫ్ T. ఓకేనా, ఇప్పుడు అది చేయాలి. సో అది చేద్దాం. చేస్తే ఏమవుతుంది చూడండి, ఈ రెండిట్లో వచ్చిన రిజల్ట్ ఏమవుతుంది. సో P ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు ఏమంటారు, P1 ఆఫ్ T ప్లస్ P2 ఆఫ్ T. P1 ఆఫ్ T ఏమవుతుంది, P01 sin ఆఫ్ ఒమేగా T మైనస్ kx ప్లస్ P2 ఆఫ్ T వచ్చి P02 sin ఆఫ్ ఒమేగా T మైనస్ kx ప్లస్ డెల్టా. ఈ రెండింటి మధ్య ఫేజ్ డిఫరెన్స్. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ చేస్తే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ప్రకారం మనకు P ఆఫ్ T ఏం రావచ్చు, రిజల్టెంట్ వేవ్ లెట్ P ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా, ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏదో రావాలి, P0. రెండు సైన్ ఫంక్షన్స్ కాబట్టి సైన్ ఆఫ్ ఏమని రావచ్చు నాన్న, ఒమేగా T మైనస్ kx, ఇది సేమే. సో ఈ రెండు మెర్జ్ అయ్యాక ఈ కాన్స్టెంట్ చేంజ్ అయిపోతుంది, కొత్త ఫేజ్ కాన్స్టెంట్ రావచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఎప్సిలాన్ అనుకుంటున్నాం, రిజల్టెంట్ వేవ్. ఓకేనా, అంటే ఏంటి, ఇదొక వేవ్, ఇదొక వేవ్. ఓకేనా, సో ఈ వేవ్ పల్సర్కి మనం ఏం చేయాలి, సూపర్ పొజిషన్ వేయాలి. ఇది P1 ఆఫ్ T, ఇది P2 ఆఫ్ T. సో ప్యారలోగ్రామ్లో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏమనుకున్నాం, ఫేజ్ యాంగిల్, ఫేజ్ కాన్స్టెంట్ డెల్టా అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీనికి ప్యారలోగ్రామ్లో అప్లై చేస్తున్నాను. ప్యారలోగ్రామ్ల ప్రకారం ఎడిషన్, ఇప్పుడు ఎడిషన్ పాసిబుల్ అవుతుంది. P2 ఆఫ్ T ఇది P1 ఆఫ్ T అయితే ఇది ఎడిషన్ పాసిబుల్ అయింది కాబట్టి రిజల్టెంట్ వేవ్ ఎలా వస్తుంది, ఇది P ఆఫ్ T. సో ఈ P ఆఫ్ Tకి దీనికి మధ్య ఉన్న యాంగిల్ ఏమనుకుంటున్నాం మనం ఇప్పుడు, ఎప్సిలాన్. ఓకేనా, ఎప్సిలాన్ అనుకుంటే అకార్డింగ్ టు కండిషన్ ప్రకారం రావాలని అంటే ఇది మళ్ళీ ఏమవుతుంది, ఇది P2 ఆఫ్ T ఇది P1 ఆఫ్ T మధ్య యాంగిల్ డెల్టా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, P1 ఆఫ్ T సైన్ కాస్ డెల్టా, ఇదేమో P2 ఆఫ్ T సైన్ డెల్టా. సో ఇది మనం మ్యాగ్నిట్యూడ్ వేయాలి, అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వేయాలి. దీన్ని P01 ఆఫ్ T, ఇదేమో P01 ఆఫ్ కాస్ డెల్టా, ఇది P01 సైన్ డెల్టా అనుకుంటాం. సో ఇప్పుడు ఇది మ్యాగ్నిట్యూడ్ కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, మాట్ P ఆఫ్ T అనేది P0 అవుతుంది. దీనిలో మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, P02 అవుతుంది. ఓకేనా, లైక్ దిస్. ఇప్పుడు ట్రయాంగులర్ ప్రకారం P0 వాల్యూ, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే P0 వాల్యూ ఏమవుతుంది, √P01 హోల్ స్క్వేర్ ప్లస్ P02 హోల్ స్క్వేర్ ప్లస్ 2P01 P02 ఏమవుతుందన్న, కాస్ డెల్టా, ఆ రెండింటి మధ్య యాంగిల్. అలాగే యాంగిల్ కావాలి, ఎప్సిలా కావాలి. ఎప్సిలా కావాలంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఎప్సిలా ఈజ్ ఈక్వల్ టు P01 sin delta divided by P02 plus P01 cos delta. సో ఇది ఎప్సిలా. ఏ ఎప్సిలా ఇది, tan ఎప్సిలా. సో ఎప్సిలా కావాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ దట్ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా, ఈ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ కండిషన్ ఇది ఆల్రెడీ ఒకసారి ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ వేవ్స్ సెట్ చేయండి. సో ప్రీవియస్ 4th క్లాస్ అనుకుంటా, దానిలో ఒకసారి ఉంటుంది ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ వేవ్స్ చెక్ చేస్తే
దీని ప్రూఫ్ వస్తుంది. అక్కడ డిస్ప్లేస్మెంట్లో చెప్తాం y1 y2 అని చెప్పేసి. సో అది ప్రెజర్లోకి వస్తుంది, సేమ్ కాన్సెప్ట్. ఓకేనా? సిమిలర్గా ఈ విధంగా ప్రెజర్ నోట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో సౌండ్ వేవ్స్ ఇంటర్ఫీరెన్స్ అవుతాయి. అలాగే సౌండ్ వేవ్స్ ఆపోజిట్ వేవ్స్ కనుక ఇంటర్ఫీర్ అయితే, ఓకేనా, ఆపోజిట్ వేవ్స్ కనుక ఇంటర్ఫీర్ అయితే ఏం ఫామ్ అవుతుంది? స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవుతాయి. Formation of standing waves in pipes. Formation of standing sound waves. సౌండ్ స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటన్నా? ఒక ఫార్వర్డ్ వేవ్ f of t, ఫార్వర్డ్ వేవ్, p01 sin of అంటే p0 sin of omega t minus kx. ఒక రివర్స్ వేవ్ r of t ఇది ఈక్వల్ టు p0 sin of omega t plus kx. సో రివర్స్ వేవ్ అనే సిచ్యువేషన్ అనేది ఇదైనా అవ్వచ్చు, r మైనస్ p0 sin of omega t plus kx ఇదైనా అవ్వచ్చు. అంటే ఫేజ్ డిఫరెన్స్ 5 వస్తాయి. అంటే ఇక్కడ డెల్టా ఏమో 5 ఉంటుంది, ఇక్కడేమో డెల్టా ఏమో 0 ఉంటుంది. ఫేజ్ డిఫరెన్స్ 0 అప్పుడు, ఫేజ్ డిఫరెన్స్ 5 అప్పుడు. ఫేజ్ డిఫరెన్స్ 0 ఎప్పుడు వస్తుంది, ఫేజ్ డిఫరెన్స్ 5 ఎప్పుడు వస్తుంది. ఈ రెండు సిచ్యువేషన్స్ చూడాలి. రిఫ్లెక్టెడ్ వేవ్ ఏం తీసుకోవాలి, ఏం చేయాలి అని. ఎప్పుడు తీసుకోవాలని అంటే రిఫ్లెక్షన్ అండ్ బౌండరీస్ చూడాలి. ఎట్ క్లోజ్డ్ ఎండ్ అంటే రిజిడ్ సపోర్ట్ నాన్న, రిజిడ్ ఎండ్. ఎండ్ రిజిడ్ ఎండ్ అనుకున్నాను. రిజిడ్ ఎండ్ దగ్గర ఏమవుతుంది, క్లోజ్డ్ ఎండ్ దగ్గర ప్రెజర్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ప్రెజర్ అనేది ఎలా ఉంటుంది నాన్న? మ్యాక్సిమం ఉంటుంది. ప్రెజర్ ఈజ్ మ్యాక్సిమం. ప్రెజర్ మ్యాక్సిమం ఉందంటే నోడ్ ఫామ్ అవుద్దా, యాంటీ నోడ్ ఫామ్ అవుద్దా? సో ప్రెజర్ మ్యాక్సిమం, కంప్రెషన్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ ఏమైపోద్ది? 0. ప్రెజర్ మ్యాక్సిమం ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ ఏమైపోతుందన్నా? 0. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ 0. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ లేదో అక్కడ ఏం ఫామ్ అవుతుంది మనకి? నోడ్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుద్ది? నోడ్ ఫామ్ అవుద్ది. నోడ్ ఫామ్ అయినప్పుడు నీకు ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద అంటే అదేంటి యాక్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్ ఫోర్స్ అవుతుంది. యాక్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్ ఫోర్స్. ఎప్పుడైతే యాక్షన్ ఫోర్స్ ఈక్వల్ టు రియాక్షన్ ఫోర్స్ అయిందో నీకేమవుతుంది? వేవ్ షిఫ్ట్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యి వస్తుంది. వేవ్ షిఫ్ట్ అవటం అంటే ఎంత వస్తుంది? ఫేజ్ డిఫరెన్స్ డెల్టా అనేది 5 రేడియన్స్ వస్తుంది. ఎంత వస్తున్నానా? డెల్టా అనేది 5 రేడియన్స్ వస్తుంది. సో క్లోజ్ ఎండ్ దగ్గర సిచ్యువేషన్ అది. అంటే ఇక్కడ 5 రేడియన్స్ చేంజ్ వస్తుంది, కానీ ఏవి ఎలా ఉండిపోతాయినా కంప్రెషన్ పల్స్ వెళ్ళింది అనుకోండి, ఓకేనా, కంప్రెషన్ యాసిడ్ కంప్రెషన్ లాగా వస్తుంది వెనక్కి. ఎందుకని? ప్రెజర్ ఎక్కువ ఉండడం వలన యాక్షన్ జరుగుద్ది. అదే రియాక్షన్తో సేమ్ ఫోర్స్ అప్లై చేసి మళ్ళీ కంప్రెషన్ పల్స్ వెనక్కి వస్తుంది. ఓకేనా? అలా కాకుండా రేర్ ఫ్రాక్షన్ వెళ్ళింది అనుకోండి, సేమ్ రియాక్షన్ కూడా రేర్ ఫ్రాక్షన్నే డెవలప్ చేస్తుంది. ఎక్కడ? రిజిడ్ ఎండ్ దగ్గర. ఓకేనా? అలా కాకుండా ఎట్ ఓపెన్ బౌండరీ, ఓపెన్ బౌండరీ అంటే ఏంటన్నా? డెన్సిటీ వేరియేషన్ వస్తుంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో 5 తీసుకుంటే ఇది ఓపెన్ బౌండరీ, ఇదంతా ఎయిర్ పార్టికల్. ఓపెన్ బౌండరీకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమో ప్రెజర్ మ్యాక్సిమం ఉంటుంది. ఎగ్జాక్ట్గా బౌండరీ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రెజర్ ఏమో మినిమం అయిపోతుంది. ప్రెజర్ ఎలా ఉంటున్నాను ఇక్కడ? మినిమం. ప్రెజర్ మినిమం. ప్రెజర్ లేదంటే కంప్రెషన్ లేదు. కంప్రెషన్ లేదంటే పార్టికల్స్ని ఏమి ఫోర్స్ అప్లై చేయట్లేదు ఆ పర్టికులర్ సర్ఫేస్ ఏరియా మీద. అప్లై చేయకపోతే ఏమవుతుంది?
డిస్ప్లేస్మెంట్, దెర్ ఈస్ పాసిబిలిటీ టు డిస్ప్లేస్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ పాసిబిలిటీ ఉంటుంది పార్టికల్కి. అంటే పార్టికల్ మ్యాక్సిమం వైబ్రేట్ అవుతుంది, దాని మెయిన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం వైబ్రేషన్ జరుగుతుంది. మ్యాక్సిమం వైబ్రేషన్ వచ్చిందంటే యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉందంటే అక్కడ ఏం ఫామ్ అవుతుంది, మనకి యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. సో ఫామ్ యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. అలాగే రిఫ్లెక్టెడ్ వేవ్ ఏమవుద్ది, అది మరి ఇది లైట్ మీడియం కదా, లైట్ మీడియం దగ్గర కూడా రిఫ్లెక్షన్ అవుద్దా అంటే రిఫ్లెక్షన్ పాసిబుల్ అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ కండిషన్ దేర్ హ్యాడ్ ప్రెజర్ చేంజ్. నీకు ఎక్కడైనా ప్రెజర్ చేంజ్ ఉందా, ప్రెజర్ చేంజ్ ఉంటే అక్కడ ఖచ్చితంగా వేవ్ అనేది రిఫ్లెక్ట్ అవుద్ది. సో ఇక్కడ ఉన్న ప్రెజర్ వేరు, ఇక్కడ ఉన్న ప్రెజర్ వేరు, ప్రెజర్ చేంజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రిఫ్లెక్షన్ జరుగుద్ది. అయితే మ్యాక్సిమం పల్స్ దాంట్లోకి వెళ్ళిపోతుంది, తక్కువ ఇంటెన్సిటీ ఉన్న పల్స్ ఏమో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, మరి ఆ రిఫ్లెక్షన్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ ప్రెజర్ వేరియేషన్, మ్యాక్సిమం ప్రెజర్ మినిమం ప్రెజర్గా మారింది. ప్రెజర్ ఎక్కువ ప్రెజర్లో ఉండేది, పైప్ లోపల ఎక్కువ ప్రెజర్ ఉండేది, సడన్గా బౌండరీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోయింది, ప్రెజర్ అనేది తగ్గిపోయింది, మినిమం ప్రెజర్ అయిపోయింది. సో మ్యాక్సిమం ప్రెజర్ కాస్త మినిమం ప్రెజర్గా మారింది, అంటే ప్రెజర్ వేరియేషన్ ఉంది. ప్రెజర్ వేరియేషన్ వలన కంప్రెషన్ అనేది రేర్ ఫ్రాక్షన్ కింద, రేర్ ఫ్రాక్షన్ అనేది కంప్రెషన్ కింద చేంజ్ అవుతుంది. ఓకేనా, సో కంప్రెషన్ changes as rare fraction and rare fraction changes as compression. సో కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్ లాగా, రేర్ ఫ్రాక్షన్ కంప్రెషన్ లాగా చేంజ్ అవుతుంది. ఓకేనా, చేంజ్ అవ్వడం వలన దీంట్లో కూడా ఫేజ్ షిఫ్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ రియాక్షన్ ఫోర్స్ ఏమి ఉండదు. ఓకేనా, ఎందుకు రియాక్షన్ ఫోర్స్ ఉండదు, ఇది ఓపెన్ బౌండరీ. ప్రెజర్ వేరియేషన్ వలన నీకు రిఫ్లెక్షన్ జరుగుతుంది కానీ రియాక్షన్ ఫోర్స్ వలన కదా. రియాక్షన్ ఫోర్స్ ఉన్నట్లయితే కంప్లీట్ వేవ్ రావాలి, కంప్లీట్ వేవ్ రాదు, మ్యాక్సిమం రిఫ్రాక్ట్ అయ్యి కొంత పార్టీ రిఫ్లెక్షన్ జరుగుద్ది. ఓకేనా, ఆ రిఫ్లెక్టెడ్ వేవ్ వలన నీకేమవుద్ది, ఎండ దగ్గర యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఓపెన్ ఎండ దగ్గర ఏమో యాంటీనోడు, క్లోజ్డ్ ఎండ్ దగ్గర ఏమో నోడ్ ఫామ్ అవడం అనేది జరుగుద్ది. ఓకేనా, ఈ సిచ్యువేషన్తో. సో సిమిలర్గా మీకు స్టాండింగ్ వేవ్స్ ఈక్వేషన్ ప్రీవియస్ మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ ఎట్లా అయితే నేర్చుకున్నామో, స్టాండింగ్ వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్ వలన ఇక్కడ కూడా సౌండ్ వేవ్స్ కూడా అంతే, సిగ్నల్స్ సేమ్, దానివల్ల ఇంటెన్సిటీలో వచ్చిన నష్టం ఏమీ లేదు. అంటే ఏమవుతుందన్నా, సో పైప్స్ ఫార్మేషన్ చూద్దాం. సో ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ పైప్స్. పైప్స్ మనకి రెండు రకాలు ఏంటంటే ఓపెన్ పైప్, ఆర్గాన్ పైప్స్ అని అంటాం. వీటిని ఏమంటానన్నా, ఆర్గాన్ పైప్స్ అని అంటాం. ఈ ఆర్గాన్ పైప్స్ని యూజ్ చేసి సెవరల్ టెక్నిక్స్, అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆర్గాన్ పైప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. సో ఆర్గాన్ పైప్స్ అని అంటాం. ఆర్గాన్ పైప్స్లో రెండు ఎండ్స్ ఓపెన్ ఎండ్స్ అనుకోండి, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఓపెన్ పైప్. ఒక ఎండ్ క్లోజ్ అయ్యి ఒక ఎండ్ ఓపెన్లో ఉందనుకోండి, దిస్ ఈస్ సెడ్ టు బి క్లోజ్డ్ పైప్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ క్లోజ్డ్ పైప్లో ఒక ఎండ్ ఓపెన్, ఒక ఎండ్ క్లోజ్డ్. క్లోజ్డ్ ఎండ్ అంటే ఫిక్స్డ్ రిజిడ్ సపోర్ట్. ఫిక్స్డ్ రిజిడ్ సపోర్ట్ దగ్గర ఏం ఫామ్ అవ్వాలని చెప్పాను నేను మీకు, నోడ్. ఓపెన్ ఎండ్ దగ్గర ఏం ఫామ్ అవ్వాలన్నాను, యాంటీ నోడ్. సో ఈ పైప్ రండి, ఈ పైప్కి అబ్జర్వ్ చేస్తే ఇటు యాంటీ నోడే, ఇటు యాంటీ నోడే. పైప్ యొక్క లెంత్ని ఎల్ అనుకోండి, ఎల్ ఈజ్ లెంత్ ఆఫ్ పైప్ అనుకోండి. సేమ్ ఇప్పుడు ఇటువంటి పైప్స్లో, ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్లో స్టాండింగ్ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, వాటి యొక్క హార్మోనిక్స్ ఎట్లా ఉంటాయి అనేది చూడండి. ఓకేనా, స్టాండింగ్ వేవ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, వాటి యొక్క హార్మోనిక్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఓపెన్ పైప్ చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ సౌండ్ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్. చూడన్నా, ఓపెన్ పైప్, బోత్ ఎండ్స్ ఓపెన్. ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ చెప్తున్నాను. వేవ్ జనరేట్స్, వేవ్ ఆసిలేట్స్ విత్ ఇట్స్ ఫండమెంటల్ మోడ్. ఫండమెంటల్ మోడ్లో కనుక ఉంటే, సో నీకు ఇక్కడ ఏమవ్వాలి, ఫండమెంటల్ మోడ్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ యాంటీనోడే, ఇక్కడ యాంటీనోడే.
రెండు యాంటీ నోడ్స్ సక్సెసివ్గా వస్తాయా, సైడ్ బై సైడ్ వస్తాయా? రావు. కంపల్సరీగా మధ్యలో ఏముంటుంది, యాంటీ నోడ్ తర్వాత నోడ్ ఫామ్ అవ్వాలి, నోడ్ తర్వాత యాంటీ నోడ్ రావాలి. సో కాబట్టి ఇక్కడ యాంటీ నోడ్ ఇక్కడ యాంటీ నోడ్ రావాలంటే మధ్యలో కంపల్సరీగా మనకు ఒక నోడ్ రావాలి. సో ఫార్మేషన్ ఎలా, ఓకేనా? అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంత్ ఆఫ్ పైప్ ఎల్. మీకు యాంటీ నోడ్ ఎగ్జాక్ట్గా ఎండ్ ఆఫ్ పైప్ దగ్గర ఫామ్ అవ్వదు. ప్రెజర్ వేరియేషన్ అనేది అవుట్లెట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయిన తర్వాతే వస్తుంది ప్రెజర్ వేరియేషన్. అంటే ఎగ్జాక్ట్గా ఎండ దగ్గర ఫామ్ అవ్వకుండా కొంచెం ఎండగా కొంచెం బయట వైపు ఫామ్ అవుతుంది. ఆ ఎంత అయితే ఎక్స్ట్రా అవుట్ సైడ్ ఫామ్ అయిందో దాన్ని ఎండ కరెక్షన్ ఈ అని ఇండికేట్ చేస్తాం. ఎండ కరెక్షన్ ఈ అని ఇండికేట్ చేస్తాం. ఓకేనా? లెట్ ఈ ఈజ్ ఎండ కరెక్షన్. ఆ ఈ వాల్యూ ఎంత ఉంటుంది అన్న? ఈ వాల్యూ 0.6 ఇంటూ ఆర్, వేర్ ఆర్ ఈజ్ రేడియస్ ఆఫ్ పైప్. ఓకేనా? సో ఇక్కడ ఒక ఈ, ఇక్కడ ఒక ఈ. సో ఇప్పుడు ఎఫెక్టివ్ లెంత్ నోడ్కి యాంటీ నోడ్కి మధ్య ఉన్న లెంత్ ఎంతకు సమానం అవుద్ది వేవ్ లెంత్లో చెప్పండి. నోడ్కి యాంటీ నోడ్కి λ/4, ఇటు ఒక λ/4, λ/4 ప్లస్ λ/4, 2 λ/4 అంటే ఎంత అవుతుంది నాన్న? λ/2. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఎల్తో రిలేషన్ λ/2 దేనికి సమానం అవుతుంది చూడండి. λ/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా ఎల్ ప్లస్ 2e. అంతేనా? ఇక్కడ ఒక ఈ, ఇక్కడ ఒక ఈ, ఇది ఎల్, మొత్తం ఏమవుతుంది ఎల్ ప్లస్ 2e. సో ఇప్పుడు లాండా దేనికి సమానం అవ్వాలి? లాండా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ 2e. స్పీడ్ ఆఫ్ వేవ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఇన్ సేమ్ మీడియం. అది మీడియం ఏదైతే ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ వేవ్ కాన్స్టెంట్. సో v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి ఫ్రీక్వెన్సీ ఇంటూ లాండా. ఈ ఫ్రీక్వెన్సీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని అన్నాం. సో ఫండమెంటల్ f0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? v బై లాండా. సో v బై లాండా ప్లేస్లో ఏం రాయాలన్నా నేను? 2 ఇంటూ ఎల్ ప్లస్ 2e. సో దిస్ ఈజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఎండ కరెక్షన్ని కన్సిడర్ చేయడు. ఓకేనా? లెట్ ఓమిట్ ఎండ్ కరెక్షన్. ఎండ కరెక్షన్ తీసేస్తే f0 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమన్నా ఎండ కరెక్షన్ తీసేయడం అంటే అర్థం ఏంటి? ఈ ఫార్మేషన్ నోడు ఎండ దగ్గరే అని తీసుకుంటాం, ఎగ్జాక్ట్ ఎండ దగ్గర అయిందని కన్సిడరేషన్ చేస్తాం. ప్రాక్టికల్గా ఇదే రైట్. ఓకేనా? సో థియరిటికల్ అజంప్షన్లో ఎగ్జాక్ట్గా ఎండ కరెక్షన్ దగ్గర ఎండ దగ్గరే ఫామ్ అయింది యాంటీ నోడ్ అని తీసుకుంటే అప్పుడు ఎల్ఏ దేనికి సమానం అయిపోద్ది? λ/2కి సమానం అయిపోద్ది. అప్పుడు నీకు ఏమవుద్ది? ఈ వాల్యూ తీసుకుంటే ఎండ కరెక్షన్ లేదనంటే ఈ వాల్యూ 0 అయిపోద్ది. ఈ 0 తీసామనుకో ఫార్ములా ఏమవుద్ది? v/2l. సో ఇది ఎండ కరెక్షన్ కన్సిడర్ చేయనప్పుడు, ఇది ఎండ కరెక్షన్ కన్సిడర్ చేసినప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ బట్టి అది అప్లై చేయాలి. ఓకేనా? రైట్. ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి. ఫండమెంటల్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్, నెంబర్ ఆఫ్ నోట్స్ బట్టి చెప్తాం. 1 నోడ్ ఫామ్ అయింది ఫస్ట్ హార్మోనిక్. ఓకేనా? ఇప్పుడు సెకండ్ హార్మోనిక్. సెకండ్ హార్మోనిక్ సేమ్ పైప్ లెంత్ ఎల్ అనేది తీసుకుంటున్నాను. పైప్ లెంత్ ఎండ్ టు ఎండ్. సో నాకు ఇక్కడ నోట్స్ ఎన్ని నోట్లు ఫామ్ అవ్వాలన్నా అది సెకండ్ హార్మోనిక్ కాబట్టి 2 నోట్లు ఫామ్ అవ్వాలి. ఎలా ఫామ్ అయ్యే స్కోప్ ఉంటుంది?
సో ఇక్కడ యాంటీనోడ్ ఫామ్ అయింది, ఇక్కడ యాంటీనోడ్ ఫామ్ అయింది అవుట్ సైడ్. సో దీని ఎండ్ కరెక్షన్ ఈ, ఇటు సైడ్ ఒక ఎండ్ కరెక్షన్ ఈ. ఓకేనా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇదొక నోడు, ఇదొక నోడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2, ఇదొక λ/4, ఇదొక λ/4, అంటే అదొక λ/2, λ/2 ప్లస్ λ/2. మొత్తం లెంత్ ఎంత అవుతుంది నాన్న? యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్ కొన్న మొత్తం లెంత్ ఎంత అవుతుంది? 2λ/2. 2 into λ/2. 2 క్యాన్సిల్ చేయొద్దు, జస్ట్ వీ కెన్ గివ్ ఏ రిలేషన్, అందుకని అలా ఉంచాను. 2 into λ/2. ఈ 2 into λ/2 దేనికి సమానం అవ్వాలి మనకి? ఇక్కడ నుంచి ఇక్కడికి L, ఇక్కడ నుంచి ఇక్కడికి E, ఇక్కడ నుంచి ఇక్కడికి E. మొత్తం ఎంతకి సమానం అవ్వాలి? L + 2E. అప్పుడు λ ఏమని రాయాలి? 2 into L + 2E డివైడెడ్ బై 2. దాన్ని అలా వదలండి. సో సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ F2 ఏమవ్వాలి? V/λ. ఇక్కడ లాంబ్డా సిచ్యువేషన్ ఏంటి? 2 into L + 2E డివైడెడ్ బై 2 పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇందాక చూడండి, V into 2/L + 2E దేనికి వచ్చిందన్న ఫార్ములా? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి వచ్చింది. అంటే F2 ఏమని రాయొచ్చు నాన్న? 2F1, అది 2F0 ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని రాయొచ్చు. ఓకేనా? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని రాయొచ్చు సెకండ్ హార్మోనిక్కి. సో దీన్ని ఎండ్ కరెక్షన్ తీసేస్తే, ఓకేనా? If there is no end correction, ఈ వాల్యూ ఏమైపోద్ది? 0. అప్పుడు సింపుల్గా ఫ్రీక్వెన్సీ F2 2 into V/2L అవుద్ది. ఓకేనా? సో సిచ్యువేషన్ అట్లా రాస్తాం. ఇది సెకండ్ హార్మోనిక్. లైక్ థర్డ్ హార్మోనిక్ తీసుకోండి. థర్డ్ హార్మోనిక్ థర్డ్ హార్మోనిక్ ఏమవుతుంది? సేమ్ లెంత్ ఆఫ్ పైప్ L, 3 నోడ్లు ఫామ్ అవ్వాలి ఈసారి. సో ఇక్కడ యాంటీనోడ్ ఫామ్ అయింది, ఇక్కడ యాంటీనోడ్ ఫామ్ అయింది. సో ఇదొక E, ఇదొక E. చూడండి, ఇది నోడు నోడు నోడు. λ/2 ప్లస్ λ/2 ప్లస్ λ/4 ప్లస్ λ/4, ఈ రెండింటి వల్ల ఒక λ/2, ఇది ఆల్రెడీ λ/2. అంటే మొత్తం ఎంత అవుతుంది? నోడ్ యాంటీనోడ్ టు యాంటీనోడ్ 3λ/2. ఓకేనా? సో అంటే ఈ 3λ/2 డిస్టెన్స్ దేనికి సమానం అవుతుంది? L + 2Eకి సమానం అవుతుంది. సిమిలర్గా సేమ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ F3 V/λ గా రాయాలి. సో λ దీని నుంచి ఏమని రాస్తాం మనం నాన్న? చూడండి, V/λ అంటే ఏమని రాయాలి? 2 into L + 2E డివైడెడ్ బై 3. తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 into L + 2E డివైడెడ్ బై 3 పైకి వెళ్ళిపోద్ది. అంటే F3 3 into F0 ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అలాగే లాప్లాస్ కరెక్షన్ తీసేస్తే ఇఫ్ E = 0, ఇఫ్ E = 0 ఎండ్ కరెక్షన్ లేదని అంటే F3 వాల్యూ దేనికి సమానం? 3 into V/2Lకి సమానం. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నా చూడండి, ఇప్పుడు F1 ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ V/2L వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది? 2V/2L వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది? 3V/2L వచ్చింది. హార్మోనిక్స్ రేషియో అడుగుతున్నాడు అనుకోండి. ఫండమెంటల్ ఆఫ్ ఫస్ట్ హార్మోనిక్ F1 ఫస్ట్ హార్మోనిక్, దీన్నే ఫండమెంటల్ అనుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు F0 అనుకోండి. F0 జనరల్గా F1 ఇండికేట్ చేస్తే సరిపోదు, నేను గబుక్కుని F0 అని ఇండికేట్ చేశాను, అందుకని మీకు చేంజ్ వచ్చింది అక్కడ చిన్నది, ఏం కాదు. F0నే F1 అనుకుంటున్నాను. F1 F2 F3 అప్ అండ్ సో ఆన్. రేషియో ఏమవుతుందన్నా? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఏమని వచ్చింది? V/2L అని వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది? 2V/2L అని వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది? 3V/2L అని వచ్చింది. జస్ట్ ఎండ్ కరెక్షన్ తీసేసి చెప్తున్నాను. ఎండ్ కరెక్షన్ వచ్చినా అంతే, రేషియోలో కామన్గా ఉండటం తీసేయండి. తీసేస్తే ఏమవుతుంది మనకి? రేషియో 1:2, 2:3 అప్ అండ్ సో ఆన్ n.
అంటే ఎంత హార్మోనిక్ కావాలంటే n ఇంటూ v/2l. సో సిమిలర్గా ఏమని రాసుకోవచ్చు అన్న, సిమిలర్లీ ఏమని రాయొచ్చు మనం, fn ఎంత హార్మోనిక్ కావాలనుకోండి fn n ఇంటూ v/2l రాస్తాం. 2 ఇంటూ l ప్లస్ 2e ఎండ్ కరెక్షన్తో అయితే, ఎండ్ కరెక్షన్ లేకపోతే n ఇంటూ v/2l అవుతుంది. సో దిస్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్, హార్మోనిక్ ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ ఏ పైప్ నాన్న, ఓపెన్ పైప్. ఓకేనా. ఇప్పుడు కమింగ్ టు క్లోజ్డ్ పైప్ సిచ్యువేషన్ రండి. క్లోజ్డ్ పైప్, క్లోజ్డ్ పైప్ అంటే ఏంటన్నా, ఒక ఎండ క్లోజ్ అయి ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది L అనుకోండి. సో ఇక్కడ ఖచ్చితంగా నోడే ఫామ్ అవ్వాలి క్లోజ్డ్ సైడ్. ఇక్కడ ఏం ఫామ్ అవ్వాలి, యాంటీ నోడ్. సో ఫండమెంటల్ పాసిబిలిటీ సిచ్యువేషన్, ఒక పల్స్ ఒక నోడ్తో కాదు, ఒక నోడే కదమ్మా, ఒక నోడ్ ఇలా వస్తుంది. యాంటీ నోడ్ ఎప్పుడు కూడా కొంచెం అవుట్ సైడ్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా. ఇది ఎండ్ కరెక్షన్, ఇటువైపు లేదు, ఇదేమో అవుట్ సైడ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళలేదు కదా. సో అక్కడ నోడ్ ఎగ్జాక్ట్గా నోడ్ దగ్గర ఫామ్ అయిపోతుంది, రిజిడ్ బౌండరీ దగ్గర. సో కాబట్టి ఇక్కడ ఇటువైపు ఎండ్ కరెక్షన్ ఉండదు. ఇప్పుడు నాకు వాల్యూ ఏమవుతుంది చూడండి, ఇది యాంటీ నోడ్, ఇది నోడ్. యాంటీ నోడ్ నుంచి నోడ్ కొన్న డిస్టెన్స్ ఏమవుతుంది మనకి, λ/4. సో ఆ λ/4 దేనికన్నా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, f1 ఈజ్ ఈక్వల్ టు v/λ. ఓకేనా. దీని నుంచి λ/4 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం, l+e. ఓపెన్ పైప్లో l+2e, దీంట్లో ఏమవుతుంది l+en. సో ఏమో ఇప్పుడు λ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి, 4 ఇంటూ l+e. లాండా వచ్చేసింది. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, v/λ ప్లస్ ఏం రాయాలి, 4 ఇంటూ l+e. ఓకేనా. ఎండ్ కరెక్షన్ లేదనుకోండి, ఇఫ్ e ఈజ్ ఈక్వల్ టు 0, దాని ఈక్వేషన్ ఎలా మారుతుంది, f1 ఈజ్ ఈక్వల్ టు v/4l. ఓకేనా. v వాల్యూ మీరు ఏం కావాలి, అది మీడియం బట్టి పెట్టేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ మీడియం అనుకో, √Γp/ρ పెడతారు. ఓకేనా. ఇందాక దాంట్లో కూడా అంతే, ఎయిర్ మీడియం అయితే √Γp/ρ. సాలిడ్స్ అనుకోండి √y/ρ. ఓకేనా. లిక్విడ్స్ అనుకోండి √b/ρ. అట్లా మీడియం ఏదైతే దాన్ని బట్టి ఆ వాల్యూస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ హార్మోనిక్. సెకండ్ హార్మోనిక్ ఏంటన్నా, సేమ్ పైప్, పైప్ లెంత్ L. ఇక్కడ సెకండ్ హార్మోనిక్ అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ 2 రావాలి. ఇక్కడ ఖచ్చితంగా ఒక నోడ్ ఉండాలి, అంటే ఇన్ బిట్వీన్ ఇంకొక నోడ్ ఫామ్ అవ్వాలి మనకి. అంటే ఎలా రాసుకోవాలి, నోడ్ ఫామ్ అవ్వాలి కాబట్టి ఇలా. అక్కడ నోడ్ ఫామ్ అయిపోయింది, వెరీ గుడ్. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ యాంటీ నోడ్ అవుట్ సైడ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ యాంటీ నోడ్ నుంచి ఇక్కడ నోడ్ అయితే మధ్యలో ఇక్కడ ఒక నోడ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4 ప్లస్ λ/2, λ/4 ప్లస్ λ/2 3λ/4 అవుతుంది. 3λ/4 దేనికి సమానం అయిపోతుంది నాన్న, l+eకి సమానం. సో λ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న, 4 ఇంటూ l+e/3. ఇదే హార్మోనిక్ నాన్న, సెకండ్ హార్మోనిక్. ఏ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్. సో సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ కావాలి, f2 ఈజ్ ఈక్వల్ టు v/λ, దట్ ఈజ్ ఈక్వల్ టు v/4 ఇంటూ l+e/3. 3 పైకి వెళ్ళిపోతుంది 3. అంటే ఏమవుతుంది, f2 ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది నాన్న, 3f1 అని వచ్చింది. సో సెకండ్ హార్మోనిక్ అంటే 3f1, 3 టైమ్స్ f1 ఉంటుంది.
ఓకేనా. సో ఎండ్ కరెక్షన్ లేదని అంటే 3 into v/4l అవుతుంది. ఓకేనా. సిచ్యువేషన్ ఇది ఏది సెకండ్ హార్మోనిక్కి. ఓకేనా. అలాగే సిమిలర్గా థర్డ్ హార్మోనిక్ ఫైండ్ అవుట్ చేయండి. థర్డ్ హార్మోనిక్ అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఫామ్ అవ్వాలి మనకి? 3 నోట్స్ ఫామ్ అవ్వాలి. ఓకేనా. నెంబర్ ఆఫ్ నోట్స్ 3 నోట్స్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎల్ అనుకున్నాం. సేమ్ పైప్ మారవు. దాని కంప్రెషన్ పెరిగిపోవడం వల్ల నీకు ఏమవుతుంది, దాని ఫ్రీక్వెన్సీని ప్లక్కింగ్ పొజిషన్ చేంజ్ అవ్వడం వల్ల, అంటే ట్యూనింగ్ ఫోర్క్ ఇక్కడ హిట్ చేసి ట్యూనింగ్ ఫోర్క్ అలాట్ చేయడం వల్ల, ఇక్కడ మార్చిన ట్యూనింగ్ ఫోర్స్ వల్ల నెంబర్ ఆఫ్ పల్సెస్ జనరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 3 నోట్స్ ఫామ్ అవ్వాలి. ఖచ్చితంగా క్లోజ్ హ్యాండ్ దగ్గర నోడే ఫామ్ అవ్వాలి. దానికి ముందు ఇంకా 2 నోడ్లు ఫామ్ అవ్వాలి. 2 నోడ్లు కాబట్టి 1 2 3. సో నోడు λ/2 ప్లస్ λ/2 ప్లస్ λ/4 అంటే ఎంత అవుతుంది? 5 λ/4. సో ఇది నోడు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ, అది ఎల్. సో ఇదేమవుద్ది 5 λ/4. సో 5 λ/4 డిస్టెన్స్ అంటే దేనికి సమానం అవుతుంది చూడండి, ఎల్ ప్లస్ ఈ. 5 λ/4 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఈకి సమానం ఏనా. అప్పుడు లాండా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 into L plus E by 5. సో థర్డ్ హార్మోనిక్ F3 ఈజ్ ఈక్వల్ టు V by లాండా. ఇక్కడ ఉన్న లాండా ఎంత? V by లాండా ప్లేస్లో 4 into L plus E by 5. బై 5 ఇక్కడికి వెళ్ళిపోద్ది 5 టైమ్స్. సో F3 వాల్యూ ఏమని వచ్చిందన్న? 5 into F1 అని వచ్చింది. ఓకేనా. ఇక్కడ E కనుక 0 పెడితే 5V/4L అవుతుంది. సో ఇక్కడ నాకు ఏం రావాలి? రేషియో కట్టండి. ఇక్కడ కూడా ఫండమెంటల్తో రేషియో F1 హార్మోనిక్స్ రేషియో F1:F2:F3:up to so on పెడితే ఏమవుతుందని ఈక్వేషన్ మనకి అన్నింటిలోనూ V/4 into L plus E కామన్. అది పోతే 1:3:5:up to so on అట్లా ఉంటుంది. అంటే సీక్వెన్స్ చూడండి, ఆడ్ సీక్వెన్స్ వస్తుంది. ఎంత టర్మ్ ఏమవుద్ది? అప్ టు సో on. ఎంత టర్మ్ కావాలంటే 2n+1 ఇంటూ ఏమవుతుంది నాన్న? V/4 into L. ఇది లాస్ట్ టర్మ్ అవుతుంది 2n+1. సో n ఎక్కడి నుంచి రన్ చేయాలి మనం? 0 1 2 3 కాడి నుంచి రన్ చేయాలి. లేదు ఇది రాసుకోండి, 2n-1 అని రాయండి. n ఎక్కడి నుంచి రన్ చేయాలి? 1 2 3 4 అప్ టు సో on. n అంటే నెంబర్ ఆఫ్ హార్మోనిక్, ఫస్ట్ హార్మోనిక్. ఎంత హార్మోనిక్ కావాలంటే n పెడతాం కదా డైరెక్ట్. ఫస్ట్ హార్మోనిక్ కావాలనుకోండి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ రావాలనుకోండి, n ప్లేస్లో 1 పెడతాం. 2 into 2-1 into V/4L plus E వస్తుంది. 4 into L plus E అంటే లాస్ట్ ఎంత హార్మోనిక్ ఈక్వేషన్ ఏమవుద్ది? ఏమని చెప్పాను? 2n-1 into V/4 into L plus E. అది ఎంత హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా. ఓకేనా. ఎన్ని 1తో రన్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ హార్మోనిక్స్ బట్టి తెలిసిపోద్ది. సో ఇప్పుడు n ప్లేస్లో 1 పెట్టారనుకోండి, ఫండమెంటల్ వచ్చేది చూడండి, F1 ఈజ్ ఈక్వల్ టు 2 into 1-1 అంటే 2 - 1 అంటే 1. V/4 into L plus E హార్మోనిక్ ఫండమెంటల్. సో థర్డ్ హార్మోనిక్ కావాలనుకోండి, n ప్లేస్లో 3 పెట్టారు, ఇక్కడ F3 పెడతారు. F3 ఈజ్ ఈక్వల్ టు 2 into 3-1 2 3 6 - 1 5 5V/4L plus E. ఇదిగోండి చూడండి, 5V/4 into L plus E. సో మీకు కావాల్సిన టర్మ్ వచ్చేస్తుంది. ఇది ఎంత టర్మ్ యొక్క సీక్వెన్స్. ఇది ఏ పైప్ నానా? క్లోజ్డ్ పైప్ సిచ్యువేషన్లో. సో క్లోజ్డ్ పైప్ రేషియో 1:3:5 అలా ఉంటే, ఓపెన్ పైప్ రేషియో ఎలా ఉంది? 1:2:3 అప్ టు సో on అలా ఉంటున్నాను. ఓకేనా. రేషియోస్ని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఓకేనా. రైట్. దిస్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ బోత్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ పైప్స్. ఓకేనా. అలాగే మరి వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ వేవ్ ఇన్ ఎయిర్ ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ అయితే ఇచ్చాము. ప్రాక్టికల్గా ఒక టెక్నిక్ ఉంటుంది. ప్రాక్టికల్ పైప్స్ని ఉపయోగించి ఏం చెప్తానన్నాను? పైప్స్ ఎందుకు యూజ్ చేస్తారన్నాను? వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడతారా అని అన్నాను కదా. సో వన్ ఆఫ్ ద ఫార్మేట్ ఇది. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ని ఈ పైప్స్, ఆర్గాన్ పైప్స్ని యూజ్ చేసి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, దాన్ని రెజొనెన్స్ మెథడ్ అని అంటాం. రెజొనెన్స్ మెథడ్ ద్వారా
ఈ రెజొనెన్స్ మెథడ్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే నాన్న స్పీడ్ ఆఫ్ వేవ్ వి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా అంటే నా దగ్గర ఒక క్లోజ్డ్ పైప్ తీసుకుంటాము. సో కింద నుంచి ఏమవుతుందంటే ట్యాపర్ పెట్టి దీనిలో నుంచి వాటర్ రిలేటెడ్ పెడతాం. ఇదంతా వాటర్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక ట్యూనింగ్ ఫోర్క్ హిట్ చేసి, ఓకేనా, ఇలా ట్యూనింగ్ ఫోర్క్ హిట్ చేయడం వల్ల నీకు ఏమవుతుందంటే ఇది వైబ్రేషన్ అవుతుంటుందిగా, ఆ వైబ్రేషన్స్ దీనిలోకి వెళ్తాయి. దీనిలోకి వెళ్ళి ఫస్ట్ ఫండమెంటల్ ఫార్మేషన్ దగ్గర రెజొనెన్స్ ఏర్పడి ఏమవుతుందన్న ఫార్వర్డ్ వేవ్ రిఫ్లెక్టెడ్ వేవ్ వస్తాయి. చూడండి, ఒకవైపు ఏమో వాటర్ రిజిడ్ అండ్ ఒకవైపు ఓపెన్ అండ్. ఇక్కడ యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, నోడ్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఫండమెంటల్ ఫార్మేషన్ దగ్గర L1 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవ్వాలి మనకి? సో ఈ లెంత్ని ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న లెంత్ని L అనుకుంటున్నాను అన్న. ఇదేమవుతుంది, ఇక్కడ యాంటీ నోడ్ ఇక్కడ అవుట్ సైడ్ ఫామ్ అవుతుంది కదా, ఇది దేనికి సమానం అవుతున్నాను మనకి? λ/4 ప్లస్ ఈ λ/4కి సమానం అవుతుంది. ఇది దేనికి సమానం? L ప్లస్ ఈకి. సో L1 అనుకో, L1 ప్లస్ ఈ అనేది దేనికి సమానం? λ/4కి సమానం. ఫస్ట్ రెజొనెన్స్ సౌండ్ వినపడద్దు. మళ్ళీ ఇప్పుడు దీనిలో వాటర్ లెవెల్ తగ్గించుకుంటూ వెళ్తే మళ్ళీ సెకండ్ హార్మోనిక్ దగ్గర వస్తుంది కదా. సో క్లోజ్డ్ ఎండ్లో సెకండ్ హార్మోనిక్ అంటే ఎంత? 3λ/4 దగ్గర వస్తుంది. అంటే సిచ్యువేషన్ ఏంటి? ఇది ఫస్ట్ హార్మోనిక్. మళ్ళీ సెకండ్ హార్మోనిక్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే వెయిట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ లెంత్ని పెంచుకుంటూ వెళ్తే వాటర్ డ్రాప్లెట్ లెట్ ద్వారా తీసేస్తే ఇక్కడెక్కడ సంథింగ్ ఇక్కడ నాకు సెకండ్ హార్మోనిక్ ఫామ్ అవ్వాలి. అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ 2. సో ఇక్కడెక్కడో యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. ఎండ్ కరెక్షన్ ఈ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ L అనుకోండి, L2 సెకండ్ లెంత్. సో నోడ్ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది? ఇది λ/2, ఇది λ/4. అంటే ఏమవుతుంది? 3λ/4. సో సెకండ్ సిచ్యువేషన్ ఏమవుతుంది? L2 ప్లస్ ఈ అనేది సెకండ్ హార్మోనిక్ లెంత్ ఎంత అవుతుంది? 3λ/4 అవుతుంది. సో దీని నుంచి నాకు కావాల్సింది ఏంటన్నా? L2 మైనస్ దీని నుంచి ఇందులోంచి తీసేస్తున్నాను 3λ/4. లాండా వాల్యూ కావాలి. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి నేను ఏం చేస్తానంటే 3λ/4 మైనస్ λ/4 చేస్తున్నాను. దీనిలోంచి తీసాను కాబట్టి ఈ క్యాన్సిల్ అయిపోద్ది. దేనికి సమానం అవుతుంది? L2 మైనస్ L1కి సమానం అవుతుంది. 3λ/4 అంటే 2λ/4 అంటే 2 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు L2 మైనస్ L1. ఈ లెంత్ అనేది మన స్కేల్ మీద కనబడతాయి. ట్రాన్స్పరెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది, రెసిడెన్స్ ఎక్విప్మెంట్. సో లాండా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 × L2 మైనస్ L1. సో ఇక్కడ వేవ్ లెంత్ తెలిసిపోయింది మనకి టెక్నికల్గా పేపర్ మీద, ఓకేనా. తెలిసిపోతే నీకు ఇక్కడ ఏమవుతుంది? దీని నుంచి లాండా వచ్చేసాక స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు F లాండా. అంతేనా? అంటారా F లాండా. సో ఫ్రీక్వెన్సీ ఏమో ట్యూనింగ్ ఫోర్క్ది, ఇది నోన్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ మనకు తెలుసు. లాండా వాల్యూ ఇక్కడ వచ్చేసింది. సో V ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? లాండా F ఇంటూ లాండా ప్లస్లో 2 × L2 మైనస్ L1. అంటే ఏమవుతుంది? V ఈజ్ ఈక్వల్ టు 2F ఇంటూ L2 మైనస్ L1. అలా ఈ టెక్నిక్ ద్వారా ఉపయోగించి మనం ఏం చేస్తామంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ అని ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. సో టెక్నిక్ ఇది ఎలా, ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది? రెజొనెన్సింగ్ ఆపరేటర్స్ టెక్నిక్. ట్యూనింగ్ ఫోర్క్ అంటే ఇలా ఉంటుంది నాన్న. ఇది ట్యూనింగ్ ఫోర్క్. ఈ ట్యూనింగ్ ఫోర్క్కి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంటుంది 341 ఎడ్జెస్ అని అన్నాడు. దీన్ని మనం ఏం చేస్తాము? ఒక వుడెన్ హ్యామర్ కానీ రబ్బర్ హ్యామర్తో కానీ దీన్ని ఇలా హిట్ చేస్తాం. హిట్ చేస్తే ఇది ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. దట్ ఫ్రీక్వెన్సీ నోన్ ఫ్రీక్వెన్సీ, F వాల్యూ నోన్ వాల్యూ. దేనిలో హిట్ చేస్తాం? ఆర్గాన్ పైప్స్లో హిట్ చేస్తాం. ఆర్గాన్ పైప్ అనేది ఎలా ఉంటుంది అని అంటే షో యూ. ఇది రెజొనేటింగ్ ఆపరేటర్స్ కిట్. దేంట్లోనా? రెజొనేటింగ్ ఆపరేటర్స్ కిట్. ఇక్కడ స్కేల్ ఉంటుంది, ఇది ట్యూబ్ ఉంటుంది అనమాట. మనం వాటర్ పోస్తే ఈ ట్యాపర్ ఉంది కదా, ఈ ట్యాపర్ అంటే దీనిలో పోస్తే వాటర్ ఈ ట్యూబ్ ద్వారా ఏమవుతాయంటే దీనిలో నుంచి ఈ లెవెల్కి సేమ్ లెవెల్స్ మధ్య, అంటే ప్రెజర్ పాస్కల్స్ల ప్రకారం సేమ్ లెవెల్స్ సేమ్ హైట్స్ దగ్గర ఏముంటుంది? ప్రెజర్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది, సేమ్ హైట్స్కి రైజ్ అవుతూ ఉంటుంది. సో ఈ పైప్లో ఎంత లెంత్ ఉందనేది ఈ స్కేల్ ద్వారా కొలుస్తాం. అంటే ఈ పైప్లో ఎంతవరకు ఖాళీ ఉందో ఈ పైప్లో కూడా అంతవరకే ఖాళీ ఉంటుంది. అది లెంత్, L వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం.
ఫస్ట్ మనం ఎక్కడ హిట్ చేయాలి ట్యూనింగ్ ఫోర్క్ని, ఇక్కడ వైబ్రేట్ చేసి దీని దగ్గర పెడతాం ఓపెన్ ఎండ్ దగ్గర. ఈ లోపలికి నీకేమవుతుంది వేవ్ అనేది లోనకి పాస్ అవుతుంది. ఓకేనా, హిట్ చేసి అక్కడ పెడితే. సో ఎప్పుడు ఈ దీన్ని కిందకి దించుకుంటూ వెళ్ళామనుకోండి, ఇందులో వాటర్ కూడా కిందకి దిగుతూ ఉంటాయి, ఇందులో వాటర్ లెవెల్ కూడా కిందకి దిగుతూ ఉంటుంది. అలా దిగుతూ ఉండటం వల్ల నీకేమవుతుంది ఇక్కడ పైనుంచి ఎయిర్ గ్యాప్ అనేది వస్తుంది. ఆ ఎయిర్ కాలం లెంత్ ఎప్పుడైతే ఆ లెంత్ అనేది ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఫండమెంటల్ లెంత్ కంటే λ/4కి సమానమైందో అప్పుడు నీకేమవుద్ది రెజినెన్స్ ఏర్పడి, అంటే ఫార్వర్డ్ వేవ్ రివర్స్ వేవ్ రెజినెన్స్ ఏర్పడి లౌడ్ సౌండ్ వస్తుంది. సో అప్పుడు స్కేల్ మీద ఈ స్కేల్ మీద మనం ఏం చేస్తాము ఎంత లెంత్ ఉందో చెక్ చేస్తాము. అది దేనికి సమానం L1+Eకి సమానం. నెక్స్ట్ మళ్ళీ అదే సౌండ్ ఇంకా మళ్ళీ దీన్ని ఇంకా కిందకి తీసుకుంటూ వెళ్తే ఇంకా లెంత్ తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ రెజినెన్స్ ఏర్పడుద్ది ఎక్కడ సెకండ్ హార్మోనిక్ దగ్గర, అది ఎంత 3λ/4 దగ్గర. అది L2+Eకి సమానం. చాలు, దీన్ని బట్టి ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ అయితే తెలుసు, కానీ ఇది జనరేట్ చేసే వేవ్స్ మనకు కనబడవు, దాని వేవ్ లెంత్ మనకు తెలియదు. సో ఫస్ట్ ఆ వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం కోసం నా దగ్గర 2 లాండాల్లో రిలేషన్ ఉంది కాబట్టి ఇది నోనే కదా, స్కేల్ మీద తెలిసిపోతుంది కదా. L1+E వాల్యూ తెలుసు, L2+E వాల్యూ కూడా నాకు స్కేల్ మీద తెలిసిపోతుంది. సో కాబట్టి ఈ రెండు నోను, మనకు తెలియదల్లా లాండా. సో దీనిలోంచి తీసేస్తే లాండా వాల్యూ వచ్చేస్తుంది. వన్స్ లాండా వచ్చాక వెలాసిటీలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ విధంగా సౌండ్ ఆఫ్ వేవ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఎక్కడ రూమ్ టెంపరేచర్ దగ్గర జరుగుద్ది. ఇది ఎక్కడ జరుగుద్ది మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎట్ రూమ్ టెంపరేచర్, ఇది ఫార్ములా. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎట్ రూమ్ టెంపరేచర్. అలా కాకుండా ఎట్ 0 degrees కావాలనుకో అప్పుడు వీటీ ఫార్ములా ఉంది కదా మనకి, మనం డెరివేషన్ చేసాం కదా, టెంపరేచర్ దగ్గర ఫైండ్ అవుట్ చేసాం కదా. ఓకేనా, సో V0 × 1+T/546 అదేసి ఆ టెంపరేచర్ ఏ టెంపరేచర్ దగ్గర కావాలో ఆ టెంపరేచర్ దగ్గర మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ టు ఫైండ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ బై యూజింగ్ రెజొనేటింగ్ apparatus. ఓకేనా, థ్యాంక్ యూ.